గైస్, వెల్కమ్ బ్యాక్ టు సిల్లీ పాయింట్ వ్యూ. మొత్తానికి ఐపీఎల్ 2025 అయితే స్టార్ట్ అయింది. సీజన్ 18 ఫస్ట్ మ్యాచ్ సిఎస్కే వర్సెస్ కేకేఆర్. Full drama, super partnership and crazy comebacks. Perfect season opening. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్ ది రివ్యూ. ఫస్ట్ అవర్ నుంచే ఫుల్ డ్రామా స్టార్ట్ అయింది. బౌండరీ, క్యాచ్ డ్రాప్ అండ్ ఫైనల్గా వికెట్. పర్ఫెక్ట్ ఐపీఎల్ మూమెంట్స్. కేకేఆర్కి అయితే మంచి పవర్ ప్లే అయితే లభించింది. రహానే అండ్ నరైన్ అయితే సూపర్ పార్ట్నర్షిప్ ఇచ్చారు. రహానే ఫుల్ అటాక్ మోడ్లో ఉన్నాడు, అలాగని నరైన్ తగ్గలేదు. నరైన్ కూడా బాగానే అటాక్ చేశాడు. నరైన్ అండ్ రహానే 103 runs partnership and KKR 10 overs లో 107 for 2. అప్పుడే అనుకున్నాం కేకేఆర్ ఈజీగా 220-230 runs చేస్తుందని. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. బట్ ఆర్సీబీ అయితే కమ్బ్యాక్ ఇచ్చింది. 2 క్విక్ వికెట్స్, రహానే అండ్ నరైన్ ఇద్దరు అవుట్ అవడంతో ఆర్సీబీ మళ్ళీ మ్యాచ్లోకి వచ్చింది. ఇంకా కేకేఆర్ బ్యాట్స్మెన్స్ విషయానికి వస్తే మిడిల్ ఓవర్స్లో ఎవరు ఇంపాక్ట్ చూపించలేకపోయారు ఎక్సెప్ట్ రఘువంశీ తప్ప. మిడిల్ ఓవర్స్లో అయితే కృణాల్ పాండ్యా కేకేఆర్కి మంచి జలక్ అయితే ఇచ్చాడు. 3 క్విక్ వికెట్స్, వెంకటేష్ అయ్యర్, రహానే అండ్ రింకు సింగ్ అవుట్ చేశాడు. మ్యాచ్ మొత్తం ఆర్సీబీ వైపు తిప్పాడు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఫైనల్ గా కేకేఆర్ 174 for 8 wickets in 20 hours. ఫస్ట్ 10 hours కేకేఆర్ అయితే నెక్స్ట్ 10 hours ఆర్సీబీ. వస్తున్నాము, కొడుతున్నాము. బ్రో, ఆర్సీబీ చేసి 1 word లో డిస్క్రైబ్ చేయాలంటే డామినెన్స్. ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ అయితే అబ్సల్యూట్ ఫైర్ అనే చెప్పుకోవాలి. పవర్ ప్లేలో 80 runs. కేకేఆర్ బౌలర్స్కి అయితే నైట్ మేర్. వరుణ్ చక్రవర్తి అయితే మంచి క్రూషియల్ బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. ఫిల్ సాల్ట్ ని 56 runs చేసిన తర్వాత అవుట్ చేశాడు. ఫస్ట్ డౌన్లో వచ్చిన పథికల్ అవుట్ అయినా మన ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటిడర్ సూపర్ అగ్రెసివ్ నాక్ అయితే ఆడాడు. 16 balls-లో 34 runs. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. కెప్టెన్ గేమ్ ఫినిష్ చేస్తాడు అనుకున్నాం కానీ అవుట్ అయ్యి డక్అవుట్ లో కూర్చున్నాడు. టెన్షన్ ఎందుకు, దండగా లివింగ్స్టన్ ఉండగా మ్యాచ్ని అయితే లివింగ్స్టన్ క్లీన్గా ఫినిష్ చేశాడు. విరాట్ కోహ్లీ మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండి అగైన్ హీఈస్ ద చేజ్ మాస్టర్ అని నిరూపించుకున్నాడు. మొత్తానికి ఆర్సీబీ అయితే 7 wickets తో కేకేఆర్ ని ఓడించింది. అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చి కృణాల్ పాండ్యా. కేకేఆర్ ఫ్యాన్స్ అయితే ఏమనుకుంటున్నారో తెలియదు కానీ వాళ్ళ బౌలర్స్ మాత్రం మంచి ఇంపాక్ట్ అయితే చూపించలేకపోయారు. నెక్స్ట్ మ్యాచెస్కి అయినా మంచి ఇంపాక్ట్ చూపించాలి. కేకేఆర్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డింగ్ అయితే సరిగ్గా చేయలేదు. అండ్ రహానే క్యాప్టెన్సీ కూడా బౌలింగ్ చేంజ్ సరిగ్గా తీసుకోలేదు. అండ్ కేకేఆర్ మిడిల్ ఆర్డర్ కొంచెం రెస్పాన్సిబుల్గా ఆడాలి. ఓకే ఓకే. ఆర్సీబీ బ్యాటింగ్ అయితే ఈసారి చాలా సాలిడ్గా ఉంది. మేబీ ఈసారి కప్పు నమ్మదే. ఐపీఎల్లో సండే ధమాకా. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్, ద బ్యాటిల్ ఆఫ్ పవర్ హిట్టర్స్. అండ్ ముంబై ఇండియన్స్ వర్సెస్ సిఎస్కే, ఎల్ క్లాసికో ఆఫ్ ఐపీఎల్. మీ ప్రెడిక్షన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అండ్ సిఎస్కే వర్సెస్ ముంబైలో ఎవరు విన్ అవుతారో మా కామెంట్స్లో తెలియజేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.